కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ పోచారం సీనియర్ నాయకత్వం వర్ధిల్లాలి పోచారం సీనియర్ నాయకత్వం వర్ధిల్లాలి రాసుల బాలన్న నాయకత్వం వర్ధిల్లాలి పోచారం భాస్కర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. నిన్న కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కృతుడైన ఒక నాయకుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీలో చేరి నిన్న ఆయనకి ఖాళీ దొరికింది. ఆయన ఇసుక క్వారీలు బంద్ ఉన్నాయి. నిన్న ఖాళీ దొరికి మళ్ళా కోటగిరి వచ్చి పెద్ద సార్ అంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద రైతు బాంధవుడైన పోచారం శ్రీనివాసరెడ్డి గారిని రైతులకు నీళ్లు ఇవ్వాలి అని చెప్పి విమర్శించాడు. అంటే ఆయన విమర్శ ఎట్టుందంటే ఆయన తల పైకెత్తి ఉమ్ము మీదకేసింది ఆకాశంలో. ఎవరి మీద పడుతుంది? ఆయన మీద పడుతుంది. 7 పర్యాయాలు ఎమ్మెల్యేలుగా కలిసి ఇప్పటి వరకు ఆయన 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో బాన్సువాడ నియోజకవర్గంలో ఒక్క గుంట కూడా భూమి నాట్లేసుకున్న వాళ్ళకి కానీ ఏ పైరేసుకున్నా ఇప్పటిదాకా ఎండిన దాఖలాలు లేవు. అంటే ప్రతి ఒక్క రైతు మీద పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఉన్న శ్రద్ధ ఆయన మాటలోనే చెప్పాడు కదా. 35 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా పనిచేసాడంటే ప్రజలు అమాయకులు కాదు కదా. ప్రజలందరికీ సేవ చేసి ప్రతి పౌరుడికి కూడా న్యాయం చేసిన వ్యక్తి కాబట్టి 7 సార్లు గెలిచాడు సీను. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రతిసారి నీకు బాగా అలవాటైంది యలమంచిలి శ్రీనివాస్ గారు. ఇది చాలా దురదృష్టకరం. మీరు మాట్లాడకూడదు ఇసుంటి మాటలన్నీ. నిన్న నువ్వు ఖాళీ దొరికింది. మహారాష్ట్రలో ఇసుక క్వారీలో బంద్ ఉన్నట్టుంది. నిన్న 4గురిని జమ చేసావు. కోటగిరిలో మీటింగ్ పెట్టావు. కోటగిరిలో మీటింగ్ పెట్టి ఏమంటావు? శ్రీనివాసరెడ్డి గారు నువ్వు కాళేశ్వరం నీళ్లు తీసుకురావాలని. శ్రీనివాసరెడ్డి గారు తీసుకురాక నువ్వు ఎప్పుడన్నా తీసుకొచ్చా? నువ్వు వర్ణిలోనే ఎవరికి ఏమీ చేయలే ఇప్పుడు దాకా. నువ్వు పెద్ద నాయకుడు అని చెప్తావు. ఒక మాజీ ఎంపీటీసీవి. ఈరోజు తెలంగాణ ఉసుకంతా మహారాష్ట్రలో నింపుకొని మహారాష్ట్రలో దొంగతనం చేస్తున్నావు. తెలంగాణ సంపదను మొత్తం దోసుకు తింటున్నావు. నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. ఎంత దురదృష్టకరం. కార్యకర్తకి ఎక్కువ, క్రియాశీల కార్యకర్తకి తక్కువ అనేది. నువ్వు వచ్చి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని నేను మాట్లాడేశాను కాళేశ్వరం నీళ్లు తీసుకురావాలంటే కాళేశ్వరం నీళ్లు తీసుకురావటం శ్రీనివాసరెడ్డి గారికి తెలవదా? శ్రీనివాసరెడ్డి గారికి ఇప్పుడు దాకా ఏ పంట ఒక గుంట కూడా ఎండనీల బాన్సువాడ నియోజకవర్గంలో. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మొదలు నీది నువ్వు చక్కగా చూసుకో. నీ పక్కన ఉన్న లీడర్లు వాళ్ళందరూ ఒక్క మనిషికన్నా సహాయం చేయలేదు కదా ఇంత మట్టికి వాళ్ళ జీవితంలో. మీరందరూ మైకు పట్టుకొని నాయకులు అయిపోయినట్టు కండవా వేసుకొని మాట్లాడితే ఎట్టా? యలమంచిలి సీన్ గారు మీరు మాట్లాడు ఏదైనా భావ్యంగా ఉందా? సిద్ధాపూర్ రిజర్వాయర్ అన్నావు. సిద్ధాపూర్ రిజర్వాయర్ గురించి నీకేమైనా తెలుసా? నువ్వు రా. సిద్ధాపూర్ 20 గ్రామాలలో పొట్టు కొడతారు నువ్వు మాట్లాడిన మాటలకి. సిద్ధాపూర్ రిజర్వాయర్ గురించి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయనంత కృషి ఆయన దాని మీద దృష్టి పెట్టి మొదట 0.3 టీఎంసీ తోటి రిజర్వాయర్ ప్రతిపాదనలు పంపారు. ఈరోజు 1 టీఎంసీ కోసం ఆ ప్రతిపాదనల్ని అప్గ్రేడ్ చేసి 250 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయం తీసుకొస్తే దీంట్లో 600 ఎకరాల అటవీ భూమి మునిగిపోతుంది. అటవీ భూమికి ప్రత్యామ్నాయం చూపించాలి కదా. దానికోసం కృషి చేస్తున్నారు కదా. అంటే నీకు సోయి లేదు. పట్టగలిసి మీద వస్తావు. నీకు ఇదే బుద్ధి, ఇదేం పంచాయతీ. నీకు తెలవకపోతే సిద్ధాపూర్ రిజర్వాయర్ గురించి మొదటి నుండి చివరి దాకా వర్ణి సెంటర్లో బోసుబొమ్మల దగ్గర కూర్చున్నాం. మేము చెప్తాం ఎప్పుడెప్పుడు ఏమేం జరిగింది, ఏ కాంట్రాక్టర్ ఎలా పనిచేస్తున్నాడు. ఈరోజు ఫస్ట్ బండ్ చేస్తాడు 24 గంటలు పని చేస్తాను రా. నీ కళ్ళెట్టిపోయినాయి. నువ్వు ఒక డాబా కట్టాలంటేనే 12 నెలలు సరిపోట్లా. వర్ణి సెంటర్లో నీ డాబా నువ్వు ఉన్న ఇల్లుకి
ఒక స్లాబ్ వేసి ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. నీకు ఇల్లు కట్టు నీకే కావట్లేదు. సిద్ధాపూర్ రిజర్వాయర్ 250 కోట్లని ఎట్లయిద్దని నువ్వు మాట్లాడుతున్నావు? పని జరుగుతుంది. నీ కళ్ళు ఏమైనా పోయినాయా? చూడండి, మీరు వచ్చి చూడండి, పరిశీలన చేయండి. సిద్ధాపూర్ రండి, రిజర్వాయర్లో ఎట్లా పనులు జరుగుతున్నాయి, ఎంత వేగవంతంగా జరుగుతుందో. ఫారెస్ట్ క్లియరెన్స్ అంటే ఊరికే అవుతాయా? నీకు తెలవదా? ఈరోజు మొన్న వారం కిందటే కదా పేపర్లో వచ్చింది, సోషల్ మీడియాలో. హైదరాబాద్లో రివ్యూ పెట్టి 55 కోట్ల రూపాయలు అటవీ భూములకి పరిహారము, సిద్ధాపూర్ రిజర్వాయర్లో ఏదైతే భూములు కోల్పోతున్నాయో వాళ్ళకి పరిహారం మొన్ననే కదా రిలీజ్ చేసింది. పోచారం శ్రీనివాసరెడ్డి గారిని అంటే నీ నోట్లో మాట నువ్వు మాట్లాడితే అయిపోద్దా? 24 గంటలు ఈరోజు ఎమ్మెల్యే పని చేస్తుండే. 18 గంటలు 6 గంటలు ఆయన పడుకునేది. 18 గంటలు కొరకు ప్రజల కోసమే ఆయన కృషి చేస్తున్నాడు. ఆయన పట్టుకొని నీకు ఎప్పుడో లేవుతుంది. నీ ఉసిక్వారి బంద్ అయినప్పుడు వస్తావు, విమర్శ చేసిపోతున్నావు. దానికి మేము మీకు ఖండన ఇవ్వాలి. నీకోసం మా దురదృష్టం కాకపోతే నీ గురించి ఈ ఖండన కూడా ఎందుకు? నీలాంటి పిత్తిరిగాళ్ళు మాట్లాడితే జనాలు ఎవరన్నా ఆల్తుఫాకు చిన్న చిత్తకాళ్ళు నమ్ముతారు. వాళ్ళని కూడా నమ్మకుండా ఉండటానికి మేము ఖండన ఇవ్వాల్సి వస్తుందయ్యా. జాగ్రత్త. ఇంకోసారి మాట్లాడేటప్పుడు రైతులకి ఈరోజు కూడా నాట్లేసుకున్నారు. రైతులకి ఏం చేయాలి, ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలి, ఏ రకంగా చేయాలనేది అత్యంత స్పష్టమైన విధానం పోచారం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉంది. నీ నుండి మేము చెప్పించుకునే అవసరం మాకు ఇంకా రాలా. నీకు నువ్వు మాట్లాడితే మాలాంటి వాళ్ళు విమర్శించడానికే నీకు సరిపోదు. శ్రీనివాసరెడ్డి గారిని విమర్శిస్తే నువ్వు పెద్దవాడు అయిపోయాను అనుకుంటావా? ఎందుకు మాట్లాడతావు? నార్ల రత్నకుమార్ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడన్నా ఎవరికైనా చేశాడో? సర్పంచ్గా జెడ్పీటీసీగా బాన్సువాడలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏం చేస్తాడంటే ఏదో మీటింగ్కి వస్తాడు, అట్లా కండ వేసుకొని కూర్చుంటాడు, 2 మాటలు మాట్లాడిపోతాడు. ఆయన కూడా శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. మా అందరికంటే దగ్గరగా శ్రీనివాసరెడ్డి గారు రత్నకుమారేగా చూసింది. ఆ రోజు ఎలమంచిల సీను నువ్వును రత్నకుమార్ కాదు, ఎన్టీఆర్ని 95లో పుట్టిముంచింది లక్ష్మీపార్వతిని. రత్నకుమార్ సినిమా టాకీస్ ఓపెనింగ్ చేయడానికి లక్ష్మీపార్వతిని ఏ హోదాలో తీసుకొచ్చావా? ఎన్టీ రామారావుని ఆగం పట్టించావు. ఈ రోజు వచ్చేసి మళ్ళా కోటగిరిలో మీటింగ్ పెట్టి రత్నకుమార్ కూడా మాట్లాడుతున్నాడు. ఏమన్నా అర్థం ఉందా రత్నకుమార్ గారు? దయచేసి చెడు మాటలు మాట్లాడకూడదు. పొద్దున్నే పూజ చేస్తావుగా చేతు, కళ్ళు పోతాయి. నీ కళ్ళు పోతాయా బాబు? అసలు మాటలు మాట్లాడద్దు. ఇంకోసారి జాగ్రత్తగా మాట్లాడు. నీకు తెలవదా? మీ మనస్సాక్షులకు తెలవదా? మీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏ రకంగా పనిచేస్తున్నారో ఈరోజు ప్రతిరోజు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి ఇట్లాంటివి ఇంకోసారి మాట్లాడొద్దని హెచ్చరిస్తూ, దయచేసి విజ్ఞతతోటి మేము మసులుకోండి, అందరం గౌరవిస్తాం. ఇట్లాంటి మాటలు మాట్లాడితే తువ్వాట్లును రాళ్ల దెబ్బలు పడతాయి. జాగ్రత్త ఇంకోసారని మిమ్మల్ని హెచ్చరిస్తూ, దయచేసి నిన్న మీరు మాట్లాడిన ప్రతి మాటని ఖండిస్తున్నాం. వర్ణి మండల్, చందూరు మండల్, మోసరా మండల్ ప్రజలందరి తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి తరఫున జై కాంగ్రెస్. నిన్న కొడిగిరి మండలంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో వర్ణిల వెళ్ళే ఒక చిన్న నాయకుడు మాట్లాడుతున్నాడు. ఈ వర్ణి మండలానికి ఏదో పెద్ద ఎలుగబెట్టినట్టు ఇటు కోడిగిరు, అటు నీరుకూరు, బాన్సోడ తిరుగుతూ అసలు ఈ రైతాంగం గురించి, ఈ బాన్సోడ నియోజక ప్రజల గురించి, వీళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఆ సదుపాయాలు ఏంటో ఒక 30-40 సంవత్సరాల నుంచి గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు కరెంటు కానీ, తాగునీరు కానీ, మంచినీరు కానీ, ఏ సమస్య అయినా అది శ్రీనివాసరెడ్డి గారికే వర్తిస్తుంది. ఎప్పుడు ఏం చేయాలా, ఎవరికి ఎప్పుడు అందుబాటులో ఉండాలో, ఏ గ్రామానికి ఏది అవసరమో అది గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారికే తెలుసు. ఈరోజు ఈ వర్ణి మండలంలో నాన్ కమాండ్ ఏరియా ఉన్నటువంటి 10 గ్రామాలు, జాకోరా నుంచి ఇటు చింతకుంట, తిమ్మాపూరు, అటు సిద్ధాపూరు, అటు పైడిమల్, ఈ గ్రామాలన్నిటికీ ఒకప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వర్షాలు తక్కువ ఉండి మాకు నిజాం సాగర్ నీళ్ళు రావు కాబట్టి, సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది, మరి మాకు ఇట్లా అని అంటే దాని మీద శ్రద్ధ తీసుకొని ఈరోజు జాకోరలో పోచారం శ్రీనివాసరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తి చేసి రేపు నిజాం సాగర్ నీళ్ళు వస్తే, కాలువ నీళ్ళు వస్తే జలాల్పూరు, పూణేపూరు, ఇటు సైదుపూరు ఇవన్నిటిని చెరువులు నింపే
ఫస్ట్ ప్రయత్నమే ఈ నాన్ కమాండ్ ఏరియాకు నీళ్ళని ఇచ్చే ప్రయత్నంలో శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మరి నువ్వు శ్రీనివాసరెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ గురించి మాట్లాడాలంటే మాకైతే ఇష్టం వస్తలేదు. నువ్వు నిన్న ఏదో 10 మందిని పెట్టుకొని మాట్లాడుతున్నావు కాబట్టి నీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాం. నువ్వు ఏం చేసినా ప్రజలలో ఉండి చెయ్యి. ప్రజలకు ఏదన్నా ఉంటే గవర్నమెంట్ ఏదైనా చేయకుంటే నువ్వు దాన్ని బట్టి రైతుల గురించి కొట్లాడు. నువ్వు ఎక్కడున్నావు ఉండి వచ్చి రేపో మాపో ఒక రోజు వచ్చి ఒక 2-3 పెట్టుకొని మాట్లాడుతుంటే అది ప్రజాసేవ కాదు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ 78-80 ఏజ్ల అక్కడ సిద్ధాపూర్ రిజర్వాయర్ దగ్గర పోయి కూర్చుండి 12 గంటల రాత్రి దాకా నీకు ఆఫీసర్తో మాట్లాడి కాంట్రాక్టర్లతో మాట్లాడి ఇవాళ ఆ రిజర్వేషన్ సిద్ధాపూర్ రిజర్వాయర్ని కంప్లీట్ చేసే ప్రయత్నంలో సిద్ధాపూర్లో కూకుండి ఇంతగానో ప్రయత్నం చేస్తున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారికి నీకు రైతు గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు. అసలు నీకు కొంచెమన్నా జ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నా. అయినా ఏ ఏరియాలో ఎక్కడ వాటర్కి లేదు, ఎక్కడ ఎప్పుడు కినాలి ఇప్పియాలా, ఎప్పుడు ఏ టైంలో సందర్భంలో పంటలు పండించే రైతుకు ఏం కావాలనే రైతు నాయకుడు, రైతుకు వెన్నుముక లాంటి నాయకుడు పోచారం శ్రీనివాస్. నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడి నీ నోరు ఖరాబ్ చేస్తున్నావు తప్ప నీకు ఈ వర్ణి మండల ప్రజల యొక్క బాధలు నీకు ఏం కూడా అర్థమై నీవు నీ కాన్స్టిట్యున్సీ ఆయన కాన్స్టిట్యున్సీ గురించి ఏం తెలుసా? వర్ణి మండలంలో లిఫ్ట్ ఎక్కడ ఉన్నది, ఎక్కడ పోతుంది, ఏం జరుగుతున్నది, ఎక్కడ ఏ మూలలో ఏ చెరువులు ఉన్నాయి ఆయన తెలుసా? ఆయన మాట్లాడుతుంటే నువ్వు ముందు వర్ణి మండల ప్రజల గురించి రైతులకు ఏం అవసరం ఉన్నదో తెలుసుకున్నాక నువ్వు ఏదన్నా ప్రెస్ మీట్లు పెట్టి నువ్వే కాదు ఇక్కడ ఉన్న పక్కకున్న వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెడితే నీకన్నా ఎక్కువ మాట్లాడతారు. నువ్వు ఇంకోసారి జాగ్రత్తగా చెప్తున్నా, నువ్వు ఏదన్నా ప్రతిపక్షంలో ఉండి రైతాంగం గురించి ప్రజల గురించి నువ్వు ధర్నాలు చేయు. ఏం చేస్తున్నావు? ఏ రోజన్నా 10 మందిని తోని ఒక రైతుకు కానీ లాభపడిపోయేటువంటి ఏమైనా పనులు చేస్తున్నావా? నువ్వు ఎన్నడో నెలకో 2-3 నెలలకో ఒకసారి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి పోగానే నువ్వు టీఆర్ఎస్ నాయకుడు అనుకుంటున్నావేమో. అది కాదు, ప్రజల్లో ఉండాలి ఎప్పటికీ. పోచారం శ్రీనివాసరెడ్డి 24 గంటలు ప్రజల్లో ఉంటాడు. ఏ రోజు హైదరాబాద్ పోయినా సాయంత్రం దాకా ఇక్కడనే వచ్చేసి మాంసంలోకి వచ్చి మళ్ళీ ప్రజల కోసం పొద్దున లేవగానే 12 ఊర్లు తిరుగుతాడు. ఈ ఏజ్లో నీకేం రోగం పుట్టిందా? నీ ఏజ్ ఎంత అనుభవింతాను ఒక ఊరు తిరుగుతందుకు నీకు చేత కాదు. ఒక నాయకుడు అంటే 40 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడంటే ప్రజలలో ఎంత అవగాహన ప్రజల గురించి పోచారం శ్రీనివాసరెడ్డికి తెలుసు, ప్రజలకు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గురించి అంత తెలుసు. ఇలా 2-3 లక్షల మంది గుండెల్లో నిలిచిపోయిండు పోచారం శ్రీనివాసరెడ్డి అంటే. అభిమానులు ఉన్నారు. ఇలా పోచారం చేస్తున్న పనులను బట్టి పోచారం శ్రీనివాసరెడ్డి కాన్ఫరెన్స్లో అభిమానులు పెరిగిపోయారు. కాబట్టి నువ్వు మాట్లాడే ముందు శ్రీనివాసరెడ్డి గురించి కానీ శ్రీనివాసరెడ్డి కుటుంబం గురించి మాట్లాడితే బాగుండదని ఇది నీకు హెచ్చరిస్తున్నా. జై కాంగ్రెస్.